IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేని మీద మొదటి సంతకం పెట్టే అవకాశం? మొదటి సంతకం దేని మీద పెట్టే అవకాశం? అమరావతి మీద పెట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ మందు నియంత్రణ, ఇప్పుడంతా పచ్చి మందు కదా జగన్ది, దాన్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టని చెప్పన్నాడు. దీని మీద మీ అభిప్రాయం? దాని మీద అయితే తప్పు చేసిన వాళ్ళైతే ఈయన చాలా ఇబ్బంది పెట్టాడు. ఈయన తప్పు చేశాడని ప్రూఫ్ అనేది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద చాలా ఉన్నాయి, అయినా సరే ఆయన జైల్లో కొన్నాళ్ళే ఉంచారు. ఈయన రావడం అందరికీ సంతోషం. అన్న, రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంతకం దేని మీద ఉండదు? ఫస్ట్ అయితే రాష్ట్రానికి చాలా మంచి జరిగిందండి ఆయన గెలవడం వల్ల. మాకు కొద్దిగా లోటుబాట్లు అనేవి చాలా తగ్గినాయి. గ్యాస్ బండ్లే కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, చేస్తానన్నారు, చేసి చూపిస్తారు కూడా. మా నాయకుడి మీద నమ్మకం ఉంది మాకు, అది పక్క. తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? జరుగుద్దండి కంపల్సరీ. ఎందుకంటే ఆయన 74 ఇయర్స్ ఉన్నారు కదా, వారి మీద 40-45 ఇయర్స్ వాళ్ళు కూడా లేనిపోని చర్చలు చేశారు. లేడీసే కానీ జెంట్సేనే కానీ వాళ్ళ మీద చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మాత్రం కంపల్సరీ వదలరండి. ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటారు, చేస్తారండి. లేడీస్ మాత్రం పక్క. అది ఆధార్ కార్డు లేడీస్కి ఒకరికి కావాలన్నారు కదా, అది మాత్రం పక్కా చేస్తానన్నారండి. పక్కా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది అందరికి ఉపయోగపడేదేగా, అభిప్రాయం ఉంది, మంచి పనేగా. ఇంకా సార్, చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మొదటి సంతకం దేని మీద ఉండే అవకాశం? అభివృద్ధి మీద ఉంటుంది. ఎందుకంటే అతను అభివృద్ధి మీద ముందుకెళ్ళే మనిషి. అదే తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? అది ఆ కక్ష సాధింపు అవుద్ది, కానీ ఇదేం కాదు. ఎవరి పాప నాళ్లే పోతారు. దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి చూసుకుంటారు. ఈయన ఏదో చేశాడని ఆడేం చేశాడు నీళ్ళు. ఇప్పుడు దానివల్ల ప్రజలు మధ్యలో నలిగిపోతారు. అదే సార్, పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇచ్చే అవకాశం? ఆయనకి ఏ పదవి అనేది మనకు తెలియదు. ఎందుకంటే తనకి ఏ పదవి మీద ఉందనేది మనకెట్ట తెలుస్తుంది. కానీ మంచి హోదాలోనే ఉంటాడు ఆయన కూడా. ఎందుకంటే ఆ పవరు అలాంటిది. పవన్ గారు ఉంటేనే ఉమ్మడి రాజ్యాన్ని అయింది, అది కూటమి ఉమ్మడి. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, అలాగే ఇప్పుడు విశాఖనే కర్నూలు కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. దీని మీద చేస్తారు. అభివృద్ధి చేసే వ్యక్తే కదా కావాలనే కోరుకుంది జనాలు. ఇప్పుడు ఒకరికి ప్రత్యేకంగా కావాలని కాదు కదా, అందరికీ ఉపయోగపడేది ఏదుందో చూసుకొని దానిలో ముందుకు వెళ్తారు. ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మొదటి సంతకం దేని మీద ఉండే అన్నా? మొదటి సంతకం దేని మీద ఉండే మొత్తం చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ అయ్యిద్ది అన్న. ఉద్యోగాలు వస్తాయి. ఒకటి ఉద్యోగాలు లేవు. జగన్ వచ్చాక యాజ్ ఏ కేబిఎన్ కాలేజీలో చదువుతున్నా నేను. ఫీజు రీయింబర్స్మెంట్ ఏం పడలేదు, పడవు ఎవరికి. జగన్ ఉంటే ఎవరు బాగుపడడానికి అవ్వదు. చంద్రబాబు నాయుడు కానీ వస్తే జాబులు వస్తాయి, పేదలకి ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారాలు కూడా లేవు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ వ్యాపారాలు లేవు. ఆయన వస్తే రేట్లు తగ్గితే ప్రజలు కొనడానికి వస్తారు. వాళ్ళు పని చేసుకొని ₹1 తింటారు, వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చంద్రబాబు నాయుడు మంచి చేస్తాడు జనాలకి. అమరావతిలో కూడా పనులు చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా అమరావతిలో కూడా. అది జగన్కి రాజకీయం తెలియదు అన్న. ముందు తెలుసుకొని రావాలి జగన్ గారు రాజకీయం. ఆయన తప్పు పడట్లే. ఆయన చేసాడు, ఎక్కడ పల్లెటూరులో చేశాడు. యాజ్ ఏ స్టూడెంట్స్కి ఏమి ఇచ్చారు చెప్పండి? స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరికి లేవు. ఒక 10,000 ఇచ్చామంటున్నారు. 10,000 దేనికి చెప్పండి? 40,000 ఫీజు ఎవరు కడుతున్నారు? ఇప్పుడు మా పేరెంట్స్ కడుతున్నారు, మేము పని చేసుకొని కట్టుకుంటున్నాం, అంతే. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అది అంతవరకు సహజమే. అయితే కొంతవరకు ఓపిక పట్టాలి. ముందు పనులు జరగాలి, ఆ తర్వాత ఏదైనా చేయాలి. ముందు పనులు జరుగుతూ ఉండాలి. మాకు ఏ ఆధారం లేదు, పింఛన్ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. ముందు మాలాంటి వాళ్ళకి చూడాలి. 130 వస్తాను గోదావరి గట్టి నేను ముందే చెప్పేశాను వాళ్ళకి అందరికీ.
అదే మ్యాటర్. ఇంక మాలాంటి వాళ్ళకి ఏదైనా చూస్తే పింఛన్ ఏదో ఒకటి ఇలా ఆధారపడతాం. ఇదిగో నెలకు ఒక రోజు డ్యూటీ ఎవరైనా సెలవు పెడితే నాకు డ్యూటీ ఇస్తున్నా నాకు తెలియదు. నా పేరు శేఖ్ సుబాని సమోసా మేస్త్రి. అది విశాఖపట్నంలో తన్నులు తిన్నాను, ఏలూరులో తన్నులు తిన్నాను, తిరుపతిలో తన్నులు తిన్నాను. నేను చంద్రబాబు నాయుడు గురించి ఆయన కోసం మొన్న 3 రోజుల కింద విశాఖపట్నంలో కూడా తన్నులు తిన్నా. చంద్రబాబు నాయుడు చేయగానే కానీ నన్ను కొట్టేశారు జనకి దప్పుడు. మరి అవి నా మనసులో కూడా ఉంటుంది కదా మరి బాధ. మరి నేను కూడా వాళ్ళు చూసుకుంటాను కదా. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కదా. అవును. మొదటి సంతకం దేని మీద ఉండే అవకాశం ఉంది? మొదటి సంతకం దేని మీద చేస్తారు? మొదటి సంతకం అంటే ఇప్పుడు గ్యాస్ అయినా అనేక ఉన్నాయి, ఏంటి అనేక ఉన్నాయి. ఆయన ఇష్టం, ఆయన మనుషులు వచ్చింది ఏది చేస్తాడో అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఆయన మనసులో ఏది ఉందో ముందు అక్కడి నుంచి మొదలు పెడతారండి. ఇప్పుడు హిందూపురంలో ఎమ్మెల్యే గారు ఉచిత భోజనం పెట్టాడు, స్టార్టింగ్ అయిపోయింది. అలాగా కొంతవరకు సమయం పట్టిన తర్వాత ఆయన ఏదైనా చేస్తారు ఓపికతో. అది అప్పటికిప్పుడు చాలా మార్పు వచ్చేసింది ఆయనకి. రాజమండ్రిలో నేను ఆయన అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. ఒక రోజు అంత అన్నం తెల్ల 3 కోట్లు తాగేసా కడుపు మంటతో. అప్పుడు కూడా నన్ను కొట్టారు, అయినా సరే ఓపిక పట్ల. భీమవరం మీటింగ్కి వెళ్ళా, కిడ్నాప్ చేస్తా అన్నా, ఎన్కౌంటర్ చేస్తా అన్నా ఎవరికి వాళ్ళకి. దెబ్బకి 4 పక్కకి వెళ్ళిపోయారు. జగన్ గురించి ఏం చెప్తా? మొదటి కడుపు చడిపోయింది, జగన్ గురించి చెప్పాలంటే. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా. మొదటి సంతకం దేని మీద ఉంటుంది? ఏమో చేసేవారి యొక్క తీర్మానమే ఉండదు అంతే. ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అన్నారు. ప్రయాణం అంటే ఆర్టీసీ వాళ్ళకి ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇది ఇబ్బంది బాబాయ్. అప్పుడు దానివల్ల ఏంటంటే ఆర్టీసీకి ఎక్కువ మొగ్గు చూపిస్తారు కాబట్టి ఆటో వాళ్ళకి చూపించడం కష్టమైనా కానీ. జగన్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది మాకు తెలియదు అండి. దానికోసం ఎవరు తప్పు చేసేవారో ఏంటంటే అది గవర్నమెంట్ చూసుకుంటారు కాబట్టి ఆ విషయంలో మాట్లాడదాకని చెప్పి. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి సంతకం దేని మీద ఉంటుంది అనుకున్నారు? మొదటి సంతకం అమరావతి మీద ఉంటుందని నేను. అది పేదవాళ్ళకి మనకి న్యాయం చేస్తారు, బాగానే ఉంటుంది. ఆయన ఉంటేనే కొంచెం రాష్ట్రం బాగుపడి ఉంటుంది, శాంతి భద్రతలు కూడా అదుపులోనే ఉంటాయి. తప్పు చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పంటున్నారు చంద్రబాబు నాయుడు. దీని మీద మీ అభిప్రాయం? మంచిదే అది. ఆ విషయంలో మాత్రం ఆయన కరెక్ట్గా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చట్టాన్ని ఎప్పుడు ఆయన సొంత పనులకు ఎప్పుడు ఉపయోగించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన సొంత పనులకు ఉపయోగించుకున్నాడు. ప్రజావేదిక పడగొట్టి అదొక తప్పు చేశాడు. ఆయన అన్నా క్యాంటీన్లు తీసి 2వ తప్పు చేశాడు. దిశ చట్టం పెట్టారు కానీ దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దానివల్ల అన్నీ నష్టాలు జరుగుతున్నాయి కానీ లాభాలు జరగట్లేదు. డ్రెస్ కోడ్ మీద అసలు లేదు. డ్రెస్సులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు పొద్దున. మొదటి సంతకం దేని మీద ఉంటుంది? మొదటి సంతకం దేని మీద ఉంటుంది? మహిళల మీద ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే రైతుల మీద ఇంపార్టెంట్గా ఉండాలనేసి మేమైతే అనుకుంటున్నాం. స్కూల్ పిల్లలకు కానీ రైతులకు కానీ ఫస్ట్ మేలు చేయాలని కోరుకుంటున్నాము. మెయిన్ అంటే జగన్ నుంచి మేము బయటపడ్డాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము. మేము చెప్పదలసినదే అదే.